నాయకులకు, మరి మహిళా సోదరి మండలకు, మునిగేపల్లి పెద్దలకు, యువకులకు అందరికీ నాయకు నమస్కారం. మునిగేపల్లి అంటే కూడా అభిమానం గ్రామం మాకు. వెనకటికి కాంగ్రెస్ వాళ్ళకు, తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు అసలే ఓట్లు చేయకుండా ఏజెంట్ కూర్చోనియకుండా నేను చిన్నగా ఉంటే నేను వస్తుంటే ఇప్పటికీ నిజాంపేటకి వెళ్ళి వచ్చి అజ్మత్ ఖాన్ సాబ్ వచ్చి ఏజెంట్ కూర్చుంటుండే ఇక్కడ. కరెక్టా కదా? అటువంటిది ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఆహ్వానం పలికి మళ్ళీ కాంగ్రెస్ సర్పంచ్లు గెలిపించుకున్నారు. తర్వాత మీకు అందరికీ తెలుసు దివంగత ఎమ్మెల్యే గారు మా నాన్న కిషారెడ్డి గారు గ్రామ పంచాయతీ కూడా మునిగేపల్లి గ్రామ పంచాయతీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కిషారెడ్డి గారు అని చెప్పి చెప్తాను. అయితే చేసుకుంటూ పోయినాం. ఇప్పుడు టీఆర్ఎస్లో నాయకులు చెప్తారు, టీఆర్ఎస్లో పోయి మేము నాయకులు మనం చెప్తున్నారు. వాళ్ళకి నాయకత్వం చేసేది కూడా కిషోరెడ్డి సాబే, కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళకి నాయకులుగా ఎదిగిస్తారు. కానీ వాళ్ళు ధర్మం తప్పి వాళ్ళు టీఆర్ఎస్ ఏం చేయకున్నా కూడా వాళ్ళ స్వార్థం గురించి టీఆర్ఎస్కు పోవడం జరిగింది. అంతేగాని మేము ఎప్పుడు మర్చిపోలేదు ఈ గ్రామాన్ని. ఖచ్చితంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమి వచ్చినా కూడా, ఏ ఫండ్స్ వచ్చినా కూడా మునిగేపల్లికి మేము పెట్టుకుంటూనే వచ్చినాం. ఇప్పుడు మిస్కిన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏడ కూర్చుంటుండ్రో ఏం చేస్తుండ్రో పెన్షన్లు. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి పెన్షన్ రాసి 70 ఏళ్ళకి పెన్షన్ రాయకపోతే తప్పక ధర్మం తప్పినట్లా లేదా? మరి అట్లా వేసుకున్నారు వాళ్ళు. నా వాళ్ళు నీ వాళ్ళు అనుకుంటా. కళ్యాణ లక్ష్మి వచ్చింది అనుకో, కళ్యాణ లక్ష్మి వస్తే కూడా వాళ్ళకు 10,000 తీసుకున్నారు. నాకు తెలిసి 10,000 20,000 కూడా తీసుకున్నారంట. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు అనగానే పక్కకు పెట్టాలి. మరి ఆ ఎమ్మెల్యే సాబ్కి ఎట్లా తెలుసుందో భూపాల్ రెడ్డికి ఏమో కానీ వీళ్ళు చెప్పగానే అన్నిటికీ నేను చూపాలి ఆయన. అది పైసలు దిగిపోతున్నారా, పైసలు ఎవరు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు? అయితే ఎవరు 20,000 తీసుకున్నారు, 10,000 తీసుకున్నారు చెప్తే కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళు. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనగానే అది పక్కకు పెడుతుండే 6 నెలలు 2-3 ఏళ్ళు కళ్యాణ లక్ష్మి ఆపారు. మరి ఇప్పుడు నేను గెలిచాక కాలు 8 నెలలు అవుతున్నది, ఒక్కడు కూడా ఆపలేదు. మొన్న ఎండాకాలంలో పెళ్ళైన వాళ్ళకు కూడా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేయించారు. మళ్ళీ పాత 4 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుట్టారు. 2 పిల్లలు పుట్టిన కూడా పక్కన పెట్టారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని. అన్ని బయటికి తీసి ఎవరొద్దు. కాంగ్రెస్ వాడు ఉండని, తెలుగుదేశం ఉండని, టీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, అందరు గరీబ్ వాళ్ళకు ఫస్ట్ లాభం కావాలి అనే పార్టీతో సంబంధం లేదు. అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తారు, ఇక్కడ వాళ్ళు అక్కడ పోతారు. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళ నెంబడి పోతారు. కాబట్టి అందరికీ గరీబ్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్క కళ్యాణ లక్ష్మి లేకుండా కూడా ఎప్పటికప్పుడు కళ్యాణ లక్ష్మి మీ అందరికి కూడా శాంక్షన్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక ఈరోజు ఈ గృహజ్యోతి కింద సిలిండర్, గ్యాస్ సిలిండర్ మీకు అందరికీ తెలుసు 1100, 1200 అట్లా అమ్ముకుంటా ఉంది ఒక్కొక్క సిలిండర్. అటువంటిది మనం ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్న తర్వాత 500కే సిలిండర్ ఇవ్వాలి. 1100 ఒకవేళ మీరు తెచ్చుకుంటే మీకు ఇక్కడికి వెళ్ళి 500కి పోయి మిగిలిన సబ్సిడీ అమౌంట్ దాంట్లో మీ అకౌంట్లలో వేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొంతమంది ఏం అడిగిందంటే 500 రూపాయలకే మాకు ఇవ్వాలి అంటే అది కూడా చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్కు పోయి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ మంత్రితో మాట్లాడి పైసలు ముందే కట్టేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాబు దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబు ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ మినిస్టర్. వాళ్ళు పైసలు ముందే అడ్వాన్స్ మీకు బ్యాంకులో వేసే బదులు ముందే ఎంతమంది ఉన్నారు లెక్క చూసుకొని వాళ్ళకి ఎంత సిలిండర్ ఖర్చు ఎంత అవుతుంది 500 మీరు కట్టుకోగా మిగిలిన పైసలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు అవుతుందో ముందే పోయి గవర్నమెంట్ కట్టేస్తున్నారు. ముందు పోయి గవర్నమెంట్ కట్టేస్తే మీకు ఇక డైరెక్ట్ పోగానే సిలిండర్ దగ్గర డీలర్ దగ్గర పోగానే 500కే సిలిండర్ ఇవ్వాలని చెప్పేసి ఈ కొత్త కార్యక్రమం చేపడుతుంది. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ తప్పడే, అడ్రస్ తప్పడే, ఒకళ్ళకు బ్యాంకులలో కొంతమందికి మహిళలకు పడతలేవు పైసలు. గవర్నమెంట్ వేస్తే కూడా పడతలేవు. నాకు రాలేదు సార్ అని అడుగుతున్నారు నేను ఆడ పోయినప్పుడు. అందుకే ముందే పైసలు అడ్వాన్స్ కట్టేసినాక మిగిలిన మీరు పోగానే 500కే సిలిండర్ ఇచ్చినట్ల ఈ కార్యక్రమం తీసుకొస్తా ఉన్నది మన గవర్నమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని చెప్పేసి ఇప్పుడు మీకు 10 ఏళ్ల నుంచి మీకు రేషన్ కార్డు వచ్చిందా? 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు రాజశేఖర్ ఉండగా ఏదైతే రేషన్ కార్డు కొత్తగా ఇచ్చిండ్రో అప్పుడు రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళా 10 ఏళ్ల నుంచి కొత్తగా పెళ్లిలేని కొత్త కోడళ్ళు వచ్చారు. మరి పిల్లలు చిన్నగున్న పిల్లలు పెద్దగా వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఉంటేనే ఇల్లు మంజూరు చేయడానికి కానీ
లోను మాఫ్ చేయని కానీ ఇంకా ప్రభుత్వ కార్యక్రమాలు ఏదైనా ఉంటే రేషన్ కార్డు కంపల్సరీ కావాలి. ఇప్పుడు దసరా కాగానే ఇల్లు ఇస్తా అని చెప్తున్నాడు మా రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది. 5 లక్షల రూపాయలు కావాలంటే మళ్ళీ రేషన్ కార్డు, ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి. పాత రేషన్ కార్డులే కాకుండా కొత్త రేషన్ కార్డు. అప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో కొంతమందికి ఆల్రెడీ లబ్ధిదారులు ఈ ఇల్లు కట్టించినా కూడా అప్పుడు కిషన్ రెడ్డి గారు పంచాయత్ సమితి అధ్యక్షులు ఉన్నప్పుడు, శివరావు శెట్టి గారు ఎమ్మెల్యే ఉంది, అప్పుడు మళ్ళా అప్పుడు చేసిండ్రు ఈ కుండ పెంకుల ఇండ్లు. తర్వాత రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ టైం కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక కూడా 89 నుంచి 94 వరకు అప్పుడు కూడా మళ్ళీ చేయడం జరిగింది. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, సురేష్ కుమార్ షెట్కార్ గారు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ స్లాబ్ ఇల్లు చేయడం జరిగింది. అప్పుడు పర్మనెంట్ ఇల్లు ఇచ్చి ఇల్లు కట్టుకున్నారు. ఇక వాళ్ళు ఎవరు ఇప్పుడు మా రఘుపతి పటేల్ చెప్పినట్ల ఇంతకుముందు అల్లుడు వస్తే ఆడమంటాడు, బిడ్డ వస్తే ఆడమంటది, గొర్రె ఆడ కడతారు, బర్రె ఆడ కడతారని పెద్ద పెద్ద ఉపన్యాసాలు తెచ్చిండు కేసీఆర్. పెద్ద పెద్ద మాట్లాడింది. ఇక తెలంగాణ అంటే తెలంగాణ, అంటే తెలంగాణ ఇద్దరు ఎంపీలు పెట్టుకుని తెలంగాణ వస్తున్నా. సోనియా గాంధీ బిల్లు పాస్ చేసి, మన్మోహన్ సింగ్ పీరియడ్ లా సోనియా గాంధీ బిల్లు పాస్ చేసి తెలంగాణ ఇచ్చింది. ఈ తెలంగాణ ఇచ్చి అందరు ఏమనుకున్నారు, అంగర్సాగ్ చేసి కేసీఆర్ అని పోతుందా అందరు కారు గుద్దుకు కొత్త తమాష ఉంటది. 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ ఏం చేసింది, ఇక పాత అంటారు చూడు, పండుగ నాడు కూడా పాత మొగుడేనా అన్నట్ల ఇట్లా అట్లా. అందుకే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీ జమానా నుంచి భూములు ఇచ్చింది, కరెంటు తెచ్చింది, రోడ్లు వేసింది, ఇల్లు ఇచ్చింది, అన్ని ఇచ్చినా కూడా మర్చిపోయింది. కిషన్ రెడ్డి సార్ చనిపోగానే హరీష్ రావు వచ్చి ఆ మాటలు ఈ మాటలు ఉపన్యాసాలు దంచట కన్నా